జీవిత లాస్ వచ్చింది. ఈ సినిమా చూసి ఆడదాం అనుకున్నా, బట్ ఈ సినిమా చూసిన తర్వాత జీవిత లాస్ అయితే తెలుసుకున్నాను. ద హీరో క్యారెక్టర్ నేమ్ ఆఫ్ ద వాసు ప్రయాణం ఏ విధంగా జరిగింది. సో పని కావాలంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్ తో హీరో ప్రయాణం అవుతుంది. విలన్ ప్రయాణం ఎట్లుంటుందంటే ఏ బొగ్గులైతే అమ్ముతామో అదే బొగ్గుల పైన శివులు అమ్ముకుంటే అంటే ఆకలిస్తుంది పాపం బాబుకి. సో ఈ విధంగా అందులో డైరెక్టర్ యొక్క మార్క్ కానీ, దాని తర్వాత వచ్చేసి రైటర్ తన డైలాగులు కానీ కరెక్ట్ గా రాయడం జరిగింది. అండ్ డైరెక్టర్ కథలు ఎవరికో పెట్టలేదు కాబట్టి పర్ఫార్మెన్స్ సూపర్ గా వచ్చింది. అండ్ చాలా మంది అడిగారు ఆ మట్కా అనేటువంటిది మన వరుణ్ బాబు న్యాయం చేశారని. వరుణ్ బాబు న్యాయం చేయలేదు కానీ వరుణ్ బాబు స్వాగ్ న్యాయం చేసింది. ఆ స్వాగ్ లేకపోతే మళ్ళీ మట్కా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ ఒక క్యూరియాటీ చూపించారు. అన్న వాల్మీకి రేంజ్ ఉందా అన్న? అన్న గద్దలకొండ గణేష్ రేంజ్ ఉందా మూవీ? ఓకే అన్న, గద్దలకొండ గణేష్ రేంజ్ ఉందా? అది జస్ట్ అదొక గద్దలకొండ అంతే. అది ఒక క్యారెక్టర్. అది నాకు తెలిసి నాకు నచ్చల గద్దలకొండ. కానీ ఈ సినిమా మట్టుకు బ్రహ్మాండంగా ఉంది అన్న. అండ్